హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కమిటీ కండక్ట్ చేసే ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్లో ఆల్ ఇండియా కోటా అనేది ఒక కోటా ఉంటుంది. ఈ ఆల్ ఇండియా కోటాలో మనకు కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, రౌండ్ 1 తర్వాత అది కాలేజ్ వైజ్గా కావచ్చు, క్యాస్ట్ వైజ్ కావచ్చు. అంటే ఎస్సీలో ఎంత కట్ ఆఫ్ వచ్చింది, బీసీలో ఎంత కట్ ఆఫ్ వచ్చింది, ఈడబ్ల్యూఎస్లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది, ఓవరాల్గా ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చే అవకాశాలు రౌండ్ 2 వరకు ఎంతవరకు ఉండొచ్చు అనే అనాలిసిస్తో పాటు కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా అన్ని రకాల కట్ ఆఫ్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాను అనుకోవచ్చు. ఎంసీసీ వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ అని చెప్పేసి ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో 1098 పేజెస్ ఉన్నాయి. ఈ 1098 పేజెస్ని ఎక్సెల్కి కన్వర్ట్ చేసి చేయాలంటే దాదాపుగా 1 అవర్ టైం టేకింగ్ ప్రాసెస్. కానీ మనము ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా jaipalandy.comలో ఈ వెబ్సైట్లో మనము 2020, 2022, 2021, 2022 ఈ విధంగా 4 సంవత్సరాల రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయడం జరిగింది. అంటే ఈ అకాడమిక్ ఇయర్ కాకుండా లాస్ట్ అకాడమిక్లో జరిగిన కటాఫ్స్తో పాటు ఇవాళ జరిగినటువంటి రౌండ్ అండ్ కటాఫ్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఇలా ఎన్ని లైక్స్ ఇస్తే అంత కంటెంట్, అంత మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికైతే నేనైతే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్లనే కదా మనకు ఎంకరేజ్మెంట్ ఉండేది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేస్తారని, అదేవిధంగా jaipalandy.comని ఇదివరకే ఎవరైనా యూజ్ చేసి ఉంటే ఈ వెబ్సైట్ గురించి మీ అమూల్యమైనటువంటి ఒక 1 కామెంట్ అయితే ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ వెబ్సైట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ కావాలని లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక మరి ఆల్ ఇండియా కోటాలో మనకు కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయనుకుంటే ఇక్కడ మన వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఆల్ ఇండియా ఎంసీసీకి వెళ్ళిన తర్వాత ఏఐఆర్ ర్యాంక్ ప్రిడిక్టర్ అనేది ఉంది. ఈ ఏఐఆర్ ర్యాంక్ ప్రిడిక్టర్ ద్వారా మనము కట్ ఆఫ్స్ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏఐఆర్ ర్యాంక్ ప్రిడిక్టర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఈ ఏఐఆర్ ర్యాంక్ ప్రిడిక్టర్ ఓపెన్ చేసిన తర్వాత 2024 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చాలా కోటాస్ ఉంటాయని చెప్పాను. ఐపీ కోటా ఉంటుంది, ఓపెన్ సీట్ కోటా ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సిన కోట ఆల్ ఇండియా. ఇక్కడ ఆల్ ఇండియా అని సెలెక్ట్ చేస్తున్నాం. ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్గా ఓపెన్ సెలెక్ట్ చేసుకుందాం. ఓపెన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ర్యాంక్ వచ్చేసి 0 ఎంటర్ చేస్తున్నాను. ఎందుకు 0 ఎంటర్ చేస్తున్నానంటే ఈ 0 ఎంటర్ చేయడం వల్ల టాప్లో ఉన్నటువంటి కాలేజ్ వర్ధమాన్, మౌలానా ఆజాద్ కాలేజీ లాంటి కట్ ఆఫ్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్స్ ఓపెన్లో 141కి కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్లో కనుక చెక్ చేసుకుంటే 145కి కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి ఈ కాలేజ్ కట్ ఆఫ్ కనుక చెక్ చేస్తుంటే 203కి కట్ ఆఫ్ అయిపోయింది. ఇదే విధంగా ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని కాలేజీల కట్ ఆఫ్స్ ఇక్కడ ఏఐఏ ర్యాంక్ అని ఉంది కదా, ఈ ర్యాంక్ పైన జస్ట్ ఒక క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేయడం వల్ల మీకు అసెండింగ్ అవుతుంది. చూసారా, అసెండింగ్ అయిపోయింది. మళ్ళీ క్లిక్ చేసింది, మళ్ళీ క్లిక్ చేయడం ద్వారా డిసెండింగ్ అవుతుంది. ఇక్కడ చెక్ చేసుకుంటే ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా కోటా ద్వారా కట్ ఆఫ్ అయినటువంటి ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే 9603 కాలేజ్. ఇది కూడా ఏ కాలేజీలో కట్ ఆఫ్ అయిపోయింది? నాగాలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోహిమాలో మనకు కట్ ఆఫ్ అయిపోయింది. తెలంగాణలో ఈ పరిస్థితి అండి. తెలంగాణ కాలేజీ కనుక కావాలనుకుంటే ఇక్కడ తెలంగాణ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే తెలంగాణ కాలేజీలో మనకు కొమరంభీం ఆసిఫాబాద్లో 19,000కి కట్ ఆఫ్ అయిపోయింది. జయశంకర్ భూపాలపల్లిలో 19,000 కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకు సంబంధించి ఖమ్మం కాలేజీ, తెలంగాణ, ఇది కూడా కొత్త కాలేజీ, దీంట్లో 19,000 కట్ ఆఫ్ అయిపోయింది. అని ఇవి కాదు, మాకు సికింద్రాబాద్ మెడికల్ కాలేజీ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది? సికింద్రాబాద్ మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో 2888కి కట్ ఆఫ్ అయిపోయింది. కోటి ఉస్మానియా కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఇలాగ కోటి కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే 3500కి కట్ ఆఫ్ అయిపోయింది. ఇది కాదు, మాకు కాకతీయ మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. కాకతీయ అని చెప్పి సెర్చ్ చేయండి. కాకతీయ మెడికల్ కాలేజ్ సెర్చ్ చేయగానే 9700కి కట్ ఆఫ్ అయిపోయింది. ఈఎస్ఐ సనత్ నగర్లో ఉన్నట్టు కాలేజ్ కావాలనుకోండి, ఈఎస్ఐ సనత్ నగర్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఈఎస్ఐ సనత్ నగర్ హైదరాబాద్, ఇది మనకు చెక్ చేసుకుంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ మన కాలేజ్ కానీ చెక్ చేసుకుంటే 5400కి కట్ ఆఫ్ అయిపోయినటువంటి కేసెస్ ఉన్నాయి. ఈ విధంగా కాలేజ్ వైజ్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇక దీంతోపాటు మేము ఓబీసీ, మా పరిస్థితి అండి, ఓబీసీ సెలెక్ట్ చేసుకోగానే మరి ఓబీసీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే వర్ధమాన్ కాలేజ్లో 327తో ఓపెన్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ ఎక్కడ వరకు వచ్చేసింది అంటే 20,200
281కి కట్ ఆఫ్ అయిపోయింది. అదే మన సికింద్రాబాద్ మెడికల్ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, 4900 కట్ ఆఫ్ అయిపోయింది. అదే కోటి కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, 5800కి కట్ ఆఫ్ అయిపోయింది. అన్న రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించి ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, రంగరాయ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇది కాకినాడలో ఉంటుంది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే రంగరాయ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే మనకు 14200 కట్ ఆఫ్ అయిపోయింది. అదే కాకతీయ మెడికల్ కాలేజీకి 2000కి కట్ ఆఫ్ అయిపోయింది. అన్న ఈఎస్ఐ సనత్ నగర్ కాలేజీ ఓబీసీ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా చెక్ చేసుకుంటే ఈఎస్ఐ మనకు తెలంగాణలో 9181కి కట్ ఆఫ్ అయిపోయింది. సో ఓవరాల్గా ఓబీసీకి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత అంటే ఆల్ ఇండియా కోటాలో 20,801. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అనుకోవచ్చు, అన్న నాకు ఇప్పుడు కోటిలో వచ్చేసింది, కోటిలో మనకి 5800కి వచ్చేసింది కదా, మరి గాంధీలో నాకు సీట్ రావడానికి ఆల్ ఇండియా కోటా ద్వారా ఎంతవరకు అవకాశం ఉంది. ఇక చెక్ చేసుకుంటే మనకు 4900 అనేది గాంధీ మెడికల్ కాలేజీలో కనిపిస్తుంది. అదేవిధంగా కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీ కనుక చెక్ చేసుకుంటే మనకు 5800 కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఎంత తేడా ఉందని మీరు చెక్ చేసుకోండి. దీన్ని బట్టి ఈ బ్యాండ్లో మనకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్తోని మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు వర్ధమాన్ మెడికల్ కాలేజీ అదేవిధంగా మౌలానా ఆజమ్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే జస్ట్ 2 ర్యాంక్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ కాలేజ్ వాళ్ళు ఈ కాలేజ్ వాళ్ళు ఇటు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా అన్న ఇప్పుడు నేను వచ్చేసి ఎక్కడ ఉంటే లక్నో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో 1900కి కట్ ఆఫ్ అయిపోయింది. మనకు మౌలానా ఆజాద్ కాలేజీలో సీట్ వస్తుందా, వర్ధమాన్లో సీట్ వస్తుందా అంటే ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ ఎంత, ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ ఎంత, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. కాబట్టి సో ఇలాంటి వాళ్ళకు అంటే ఈ కాలేజీలో వచ్చిన వాళ్ళకు మౌలానా కాలేజీలో సీట్ రావడం అంటే గగనం. కాబట్టి ఈ విధంగా అంచనాలు అయితే వేసుకోవడానికి ఒక అవకాశం అవుతుంది. ఓకే అన్న ఓబీసీ అంతా పర్ఫెక్ట్గానే వచ్చేసింది. ఈసారి ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ కనుక చెక్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ ఎక్కడ ఓపెన్ అయింది అనేది చెక్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ ఇదే మౌలానా కాలేజీలో 336కి ఓపెన్ అయిపోయి మరి లాస్ట్ అండ్ లీస్ట్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే 23,000 ర్యాంక్కి తమిళనాడులో సీట్ వచ్చేసింది. అదే తెలంగాణలో కనుక చెక్ చేసుకుంటే ములుగు కాలేజీలో అయితే మనకు 23,000కి అయితే సీట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏ కాలేజీ, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎస్టీ చూడండి అన్న. ఎస్టీ కనుక చెక్ చేసుకుంటే ఎస్టీ మనకు 4,200 మౌలానా కాలేజ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఎస్టీకి ఎక్కడ ఎండ్ అయిపోయింది అంటే ఎస్టీకి 1,45,000కి తమిళనాడులో సీట్ వచ్చేసింది. అదేవిధంగా మనకి తెలంగాణకు సంబంధించి చెక్ చేద్దాం. తెలంగాణకు సంబంధించి ఎస్టీ ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది అంటే జయశంకర్ భూపాలపల్లిలో 14,000కి కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి వికారాబాద్ 14,000కి కట్ ఆఫ్ అయిపోయింది. కొమరంభీం 13,000కి కట్ ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా తెలంగాణకు సంబంధించిన కట్ ఆఫ్స్. సో ఓవరాల్గా మనకు ఎస్టీకి సంబంధించి చెక్ చేసుకుంటే 4,200 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 1,45,000కి సీట్ రావడం జరిగింది. ఇదే విధంగా మనం ఎస్సీకి కనుక చెక్ చేద్దాం. ఎస్సీకి కనుక చెక్ చేసుకుంటే ఎస్సీ కేటగిరీలో మనకు ఎక్కడ ఎండ్ అయిపోయి ఎక్కడ క్లోజ్ అయిపోయిందంటే సో ఎస్సీ కేటగిరీ మనకు 1,700 దగ్గర ఓపెన్ అయిపోయింది. వర్ధమాన్ కాలేజీ, మౌలానా కాలేజీ 2,000 ఇక్కడ స్టార్ట్ అయిపోయి 1,05,000 వరకు అయితే క్లోజ్ అయిపోయింది. 1,05,000కి ఎక్కడంటే మిజోరాం కాలేజీ, ఆసిఫాబాద్, కొమరంభీము ఇలాంటి కాలేజీలో అయితే ఆల్మోస్ట్ తెలంగాణలో ఎస్సీ కేటగిరీకి ఎక్కువగా కట్ ఆఫ్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చెక్ చేసుకుంటే ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా అన్న, సికింద్రాబాద్ అన్నారు కదా, మనకి ఎస్సీ కేటగిరీలో సికింద్రాబాద్ వర్సెస్ ఉస్మానియా చూడండి. సో సికింద్రాబాద్ మెడికల్ కాలేజీలో మనకు ఎస్సీకి 27,000కి కట్ ఆఫ్ అయిపోయిందండి. సికింద్రాబాద్ అంటే గాంధీ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే 20,000కి కట్ ఆఫ్ అయిపోయింది. ఇదే కోటి కనుక చెక్ చేసుకుంటే మరి 33కి కట్ ఆఫ్ అయిపోయింది. 27,000కి కట్ ఆఫ్ అయిపోయింది. మరి ఉస్మానియా వచ్చేసి 33కి కట్ ఆఫ్ అయిపోయింది. మరి వీళ్ళకి ఎక్కడ సీట్ వస్తుంది అంటే ఈ బ్యాండ్లో వచ్చి ఎంతమంది ఉన్నారు, దాదాపుగా 6,000 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి మన అంచనాలు ఏ విధంగా వేసుకోవచ్చు అనేది కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అది ఇంకా మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నారనే పాయింట్ ఆఫ్ లో చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ ఆల్ ఇండియా ర్యాంకు ప్రిడిక్షన్ అనేది కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. ఓన్లీ ఒక పర్టికులర్ ఇయర్ కాదు, మనకు ఇక్కడ చెక్ చేసుకుంటే 24, 23, 2022, 2021, 2020 ఈ విధంగా 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయనేది వెరిఫై చేసుకునే ఒక అవకాశం అవుతుంది. కాబట్టి ఈ సర్వీస్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా ప్రతి కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇండివిజువల్గా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మరి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇక్కడ గూగుల్కి వెళ్ళేసి జైపాల్ లాంటి అని చెప్పేసి సెర్చ్ చేయగానే ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో ఇక్కడ లాగిన్ పేజ్లో మనకు 599 ప్లాన్, అదేవిధంగా 799 ప్లాన్ చెప్పేసి 2 ప్లాన్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 2 ప్లాన్స్ మీరు ఏదైనా ప్లాన్ని
యాక్టివేట్ చేసేసుకుంటే ఇక్కడ లాగిన్ చేసేసుకోండి. అంటే ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే లింక్ ఉందో రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అది నేమ్ అయితే రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఎంటర్ చేసేసి రిజిస్టర్ అని చెప్పేసి అన్న తర్వాత మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి ఒక యూజర్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడి నుంచి ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా యూజర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు మన సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో కేటగిరీ ఏకి సంబంధించి కేటగిరీ ఏపీ తెలంగాణ, కేటగిరీ బికి అండ్ సికి సంబంధించి ఏపీ తెలంగాణ, దీంతో పాటు ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తారు. దీంతో పాటు ఆల్ ఇండియా కోటాలో జరిగేటువంటి కౌన్సిలింగ్ కావచ్చు, స్టేట్ కోటాలో జరిగే కౌన్సిలింగ్ కావచ్చు, వాటికి సంబంధించిన మ్యాప్స్, రిపోర్టింగ్, సో వాటికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇలాంటి వెబ్సైట్ వల్ల మాకు కూడా ఉపయోగం ఉంది, మేము కూడా చెక్ చేసుకుంటాము అనేది మీకు కనుక ఆలోచన ఉంటే సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. రిజిస్ట్రేషన్కి 599 ప్లాన్, 799 ప్లాన్ అయితే అందుబాటులో ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నారో మరి వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉన్నటువంటి ఏవైతే కట్ ఆఫ్స్ ఉన్నాయో, మరి ఏ కాలేజీలో సీట్ వచ్చింది, మీ ముందు ర్యాంకు వారికి ఎంతమంది ఉన్నారు, అంటే మనం అనుకున్న కాలేజీకును మనకు వచ్చిన అలాట్ అయిన కాలేజీకి ఎంత డిస్టెన్స్లో ఉన్నాం అనేది కూడా ఒక వెరిఫై చేసుకోవడానికి ఎంతగానో ఈ సైట్ మీకు ఉపయోగపడుతుంది. సో ఇది మొత్తం మీద అయితే మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.